వినుకొండ పట్టణంలో గిరి ప్రదక్షిణ రోడ్డును పరిశీలించారు ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు. పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రంలో 9.7 లక్షల కోట్ల రూపాయల అప్పులు కుప్పలుగా మిగిలాయని, నియోజకవర్గంలో జలధార కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికి త్రాగునీరును అందిస్తున్నామని వివరాలు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రజల సౌకర్యార్థం తన ఆస్తులు కూడబెట్టుకుని విలువ పెంచుకోవటానికి రోడ్లు ప్లాన్ మార్పులు చేసి వేయించాడంటూ ఆరోపణలు చేశారు. ఇదేళ్ల వైసీపీ పాలనలో చేయలేని పనులన్నీ కూడా ఈ రోజు శరవేగంతో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది, సంతృప్తిగా ఉంది. ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడే హక్కు మీకుందా? ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు ప్రభుత్వమే దుమ్మెత్తిపోయటం తప్ప ఏమనుందా? నేను అడుగుతున్నా, ఆ రోజు మీరు ధాన్యం కొని రైతులకు 6 నెలల పాటు, సంవత్సరం పాటు ఎందుకు మీరు రైతులకు డబ్బులు ఇవ్వలేదు? రైతులను నట్టేట ముంచారు. కారణం ఏంటి? ఆ రోజు మీరు పొగాకు కొన్నారా? ఎందుకు కొనలేదు? రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చారా వైసీపీ పాలనలో? ఎందుకు ఇవ్వలేదు? రాజధాని పూర్తి చేయలేదు, పోలవరం పూర్తి చేయలేదు, రైతులను ఆదుకోలేదు, మైక్రో న్యూట్రియెంట్లు ఎత్తి పడేశారు, డ్రిప్ ఇరిగేషన్ తీసేశారు. అంటే రైతులకు ఉపయోగపడే పనులన్నీ తీసేసి మీరు 9,70,000 కోట్లు మీరు అప్పులు చేసి వెళ్తే ప్రజల మీద భారం వేసి ఈ రోజు చంద్రబాబు గారు నెలలో వడ్డీలు కడుతున్నారు, నెలలో అప్పులు తీరుస్తున్నారు. మీరు చేసిన పాపాలనే ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వం మరి ఆర్థిక సంక్షోభం నుండి రాష్ట్రాన్ని బయటేసి మెల్లిగా ముందుకు తీసుకెళ్తా ఉంది. మరి ఈ రోజు 9 లక్షల కోట్లు, 9,70,000 కోట్లు మీరు అప్పులు చేసి వెళ్తే అయినా ఈ రోజు సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ గా అమలు చేశాం. 70,000 కోట్లు ఖర్చు పెట్టాం. దీని గురించి మీరు ఎందుకు మాట్లాడు? సంవత్సరానికి 250 రూపాయలు పెంచిన మీరు 5 ఏళ్ల పాటు ఒక 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది మీకు. కానీ మేము మొదటి నెల నుండే చంద్రబాబు నాయుడు గారు 3,000 పెన్షన్ 4,000 చేశారు. దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? ఉచిత బస్సు ప్రయాణం ఈ రోజు మహిళలకి రాష్ట్రంతో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం మహిళలకి. మీ కంటికి కనపట్లేదా? రాజమండ్రిలో టీడీపీ జిల్లా కార్యాలయ భవనానికి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి